హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు మీకు ఒక ఇంటర్మీడియట్ అడ్మిషన్ నోటిఫికేషన్ గురించి అయితే చెప్పబోతున్నాను. చాలా మంది పేద విద్యార్థులకైతే ఇది ఎంతగానో ఉపయోగపడే నోటిఫికేషన్ అనమాట. అదేంటంటే ఏపీఆర్జేసి. మనకు ఆల్రెడీ దీని గురించి చాలా మందికి అయితే తెలిసి ఉంటుంది. దానికి సంబంధించి ఒక ఎగ్జామ్ అయితే పెడతారు కదా ఇంటర్లో జాయిన్ అవ్వడానికి. అదే ఏపీఆర్జేసి సెట్ 2026 అనమాట. దానికి సంబంధించి పూర్తిగా ఆ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి డీటెయిల్స్, ఎగ్జామ్ డేట్స్ కానీ, లేకుంటే అప్లికేషన్ కానీ, లేకుంటే ఏ కాలేజెస్ లో రిజర్వేషన్స్ కానీ, ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఇలాంటి పూర్తి డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి దయవుంచి ఎవరైతే ఈ రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రులు కానీ, లేదంటే ఆ క్యాండిడేట్స్ కానీ ఖచ్చితంగా ఈ వీడియోని అయితే చివరి వరకు చూశారంటే మీకు మంచి ఒక అవగాహన అయితే ఈ ఏపీఆర్జేసి మీద అయితే రావడం జరుగుతుంది. కాబట్టి దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూడండి. ముందుగా ఈ ఏపీఆర్జేసి నోటిఫికేషన్ గురించి అయితే నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో ఇంకాను 5th క్లాస్ కి, అలాగే 6th, 7th, 8th కు, మరియు ఏపీఆర్డిసి అంటే ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్ కు సంబంధించి కూడా నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. కానీ నేను ఇప్పుడు ఏపీఆర్జేసికి సంబంధించిన దాని గురించి అయితే మాత్రం చెప్పబోతున్నాను. ఏపీఆర్డిసి మరియు 5th, 6th, 7th, 8th క్లాసెస్ కి సంబంధించిన అప్లికేషన్ మరియు దానికి సంబంధించిన నోటిఫికేషన్ గురించి అయితే ఇంకొక 2 వీడియోలు అయితే ఖచ్చితంగా చేస్తాను. ముందు ఈ ఏపీఆర్జేసికి సంబంధించి ప్రాస్పెక్టస్ అయితే చూద్దాం మనము. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన డిపార్ట్మెంట్ కింద అయితే ఈ ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ అనేటివి పనిచేస్తాయి. దాంట్లో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. అదే ఏపీఆర్జేసి సెట్ 2026 అనమాట. దీనికి ఎందుకంటే ఇది అడ్మిషన్స్ ఇంటూ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఇన్ ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్. 10th క్లాస్ పాస్ అయ్యి ఉండి ఇప్పుడు పాస్ అవ్వబోతూ ఇంటర్లో అడ్మిషన్ మంచి గవర్నమెంట్ కాలేజెస్ లో మనకు సీట్ కావాలనుకున్న వాళ్ళైతే ఈ ఏపీఆర్జేసి అనేది ఒక మంచి అవకాశం. అందులో ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ చదవడానికి ఈ ఏపీఆర్జేసి సెట్ అనేది పెట్టడం జరుగుతుంది. ఇది దానికి సంబంధించిన ఏపీఆర్జేసికి సంబంధించిన కొన్ని సేలెంట్ ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కిందకి అయితే వస్తుందన్నమాట. గవర్నమెంట్ కాలేజెస్ ప్లస్ మీకు అకామిడేషన్ తో సహా ఉంటుంది. కాబట్టి ఎవరైనా దీంట్లో సీట్ పొందితే ఖచ్చితంగా మీరైతే వదులుకోవద్దండి. అలాగే మీకు లాంగ్ టర్మ్ కోచింగ్ కూడా ఇందులో ఇస్తారు. ఐఐటి, నీట్ మరియు సిఎస్ఈపిటికి సంబంధించి మీకు ఈ కోచింగ్ కూడా, లాంగ్ టర్మ్ కోచింగ్ కూడా ఇందులో ఇస్తారనమాట. ఈ ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ లో ఇవి వెల్ ఎక్విప్డ్ ల్యాబొరేటరీస్ ఉంటాయి, లైబ్రరీస్ ఉంటాయి, రీడింగ్ రూమ్స్ ఉంటాయి, ప్లే గ్రౌండ్స్ ఉంటాయి. చాలా మంది స్టూడెంట్స్ కూడా ఈ రెసిడెన్షియల్ కాలేజెస్ లో చదివి గొప్ప గొప్ప ఉన్నత ఉద్యోగాల్లో అయితే ఇప్పుడైతే జాబ్స్ అయితే చేస్తున్నారనమాట. కాబట్టి ఎవరైతే ఈ 10th చదివి ఉండి ఇంటర్ కి మంచి కాలేజెస్ కి అయితే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది ఒక సువర్ణ అవకాశం అనే చెప్పవచ్చు అనమాట. ఇది ఇక్కడ కాలేజెస్ గురించి అయితే నేను చెప్తాను. ప్రెజెంట్ అవి ఎక్కడెక్కడ ఉన్నాయనేది. ఏపీఆర్ జూనియర్ కాలేజ్ తాటిపూడి విజయనగరం డిస్టిక్ లో అయితే ఉంది. దానికి సంబంధించిన ఫోన్ నంబర్ మరియు ఎంతమంది అంటే 130 మందిని అయితే వాళ్ళు ఈ ఫస్ట్ ఇయర్ కి అయితే తీసుకుంటున్నారు. ఈ ఏ డిస్ట్రిక్ట్స్ అనేటివి మన ఆంధ్రప్రదేశ్ నుంచి కవర్ అవుతాయి, ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఈ కాలేజ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు అనేది మనకు ఇక్కడ చూపించడం జరిగింది. శ్రీకాకుళం, కోస్తాంధ్రకు సంబంధించిన అన్ని జిల్లాల వాళ్ళు అయితే ఈ ఏపీఆర్ జూనియర్ కాలేజ్ తాటిపూడికి అయితే విజయనగరం డిస్టిక్ అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే నిమ్మకూరుకు సంబంధించి కృష్ణా డిస్టిక్ లో ఈ డిస్టిక్ లో అయితే మీరు డిస్ప్లే మీద అయితే చూడొచ్చు. ఈ డిస్టిక్ వాళ్ళు దానికైతే అప్లై చేసుకోవచ్చు. అక్కడ స్ట్రెంగ్త్ 195గా పెట్టడం జరిగింది. అలాగే ఏపీఆర్ జూనియర్ కాలేజ్ నాగార్జున సాగర్ పల్నాడు డిస్టిక్ లో అయితే
ఆల్ డిస్ట్రిక్ట్ సంబంధించిన స్టేట్స్ లో ఉన్న వాళ్ళైతే మొత్తం అప్లై చేసుకోవచ్చు. ఇందులో 230 సీట్లు అయితే పెట్టడం జరిగింది. ఇది అన్ని జనరల్ కేటగిరీకి సంబంధించి. మైనార్టీ కింద కూడా కొన్ని ఏపీఆర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ అయితే ఉన్నాయన్నమాట. ఈ వెంకటగిరి తిరుపతి డిస్ట్రిక్ట్ సంబంధించి ఈ డిస్ట్రిక్ట్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు, 130 సీట్లు అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఏపీఆర్ జూనియర్ కాలేజ్ గ్యారంపల్లి అన్నమయ్య డిస్ట్రిక్ట్ వాళ్ళు అయితే 130 సీట్లు అయితే ఉన్నాయి. అన్నమయ్య డిస్ట్రిక్ట్ లో ఉన్న గ్యారంపల్లి దగ్గర ఉన్న కాలేజ్ కి అయితే ఇందులో ఈ డిస్ట్రిక్ట్ వాళ్ళు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే సత్యసాయి డిస్ట్రిక్ట్ సంబంధించి 135 సీట్లు ఉన్నాయి. ఈ డిస్ట్రిక్ట్ వాళ్ళు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే ఎమ్మిగనూరు కర్నూలు డిస్ట్రిక్ట్ సంబంధించి ఇక్కడ 130 సీట్లు ఉన్నాయి. ఈ డిస్ట్రిక్ట్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే కొన్ని మైనార్టీ వాళ్ళకు మాత్రమే సపరేట్ గా పెట్టడం జరిగింది. అది గుంటూరులో ఉందన్నమాట. దానికి 115 సీట్లు ఉన్నాయి. అది మైనార్టీ వాళ్ళకు మాత్రమే ఆ సీట్లు అనేటివి ఇవ్వడం జరుగుతుంది. ముస్లిమ్స్, క్రిస్టియన్స్, బుద్ధిస్ట్ అలా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు మైనార్టీకి సంబంధించి ఈ డిస్ట్రిక్ట్ వాళ్ళు మాత్రమే దానికైతే అప్లై చేసుకోవడానికి ఉంటుంది. అలాగే కర్నూలు డిస్ట్రిక్ట్ లో కూడా మైనార్టీ కాలేజ్ కి సంబంధించి ఒక కాలేజ్ అయితే ఉంది. దానికి సంబంధించి ఈ డిస్ట్రిక్ట్ వాళ్ళు దానికైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే మైనార్టీ గర్ల్స్ కాలేజ్ కూడా ఒకటి పెట్టడం జరిగింది వాయల్పాడు అన్నమయ్య డిస్ట్రిక్ట్ లో. అన్ని డిస్ట్రిక్ట్ వాళ్ళు, స్టేట్ కి సంబంధించిన అన్ని డిస్ట్రిక్ట్ వాళ్ళు అయితే దీనికి మైనార్టీ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. 115 సీట్లు అయితే ఉన్నాయన్నమాట. టోటల్ 1425 మంది స్టూడెంట్స్ అయితే ఈ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ లోకి తీసుకోబోతున్నారు, కాలేజెస్ లోకి. మరియు ఇక్కడ ఏ కాలేజ్ లో ఎన్నెన్ని సీట్స్ అవైలబుల్ ఉన్నాయి అనేది, అది ఏ దానికి సంబంధించి ఏ గ్రూపులకు సంబంధించి ఎన్నెన్ని సీట్లు ఉన్నాయనేది ఇక్కడ మీరు క్లియర్ గా అయితే చూడొచ్చు. తాటిపూడి, నిమ్మకూరు, నాగార్జున సాగర్, అలాగే వెంకటగిరి, తిరుపతికి సంబంధించి ఎంపీసీలో, బైపీసీలో, అలాగే ఎంఈసీలో, సిఈసీలో, అలాగే కొన్ని సిజిటి, ఈఈటి అని కొత్తగా కోర్సెస్ అయితే ఉన్నాయన్నమాట. వాటిలలో ఎంతెంత మందిని తీసుకుంటారనేది ఇక్కడ ఇంటేక్ అనేది మీకు ఇక్కడ చూపించడం జరిగింది. టోటల్ గా మీకు 637 ఈ 4 వాటిలలో 637 సీట్లు అయితే అవైలబుల్ లో ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ కొన్ని రాయలసీమ రీజియన్ కు సంబంధించి కొన్ని సీట్స్ అయితే పెట్టడం జరిగింది. కర్నూలు, అన్నమయ్య, అలాగే సత్యసాయి, కృష్ణా డిస్టిక్, అలాగే పల్నాడు డిస్టిక్ సంబంధించి అవి మొత్తం 443 అయితే ఉన్నాయన్నమాట. తర్వాత మీకు మైనార్టీ కాలేజెస్ కి సంబంధించి ఈ సీట్స్ ఎన్ని అవైలబుల్ లో ఉన్నాయి అనేటివి ఇక్కడైతే మీరు గమనించవచ్చు. ఎంపీసీ, బైపీసీ, సిఈసీకి సంబంధించి అవి టోటల్ గా 345. ఇవి టోటల్ గా మీకు నేను అప్పుడే చెప్పినట్టు దాదాపు 1425 సీట్లు అయితే ఈ నోటిఫికేషన్ లో అయితే భర్తీ చేయబోతున్నారు. ఈ అడ్మిషన్ నోటిఫికేషన్ లో, ఈ ఏపీఆర్జేసీ సీట్ లో. అలాగే మీకు పర్సెంటేజ్ ఆఫ్ రిజర్వేషన్, యాజ్ పర్ రిజర్వేషనే మనకు వీటిలలో సీట్స్ అయితే లభిస్తాయి. యాజ్ పర్ గవర్నమెంట్ రిజర్వేషన్ జనరల్ కాలేజెస్ లో ఏవైతే స్టార్టింగ్ లో మనం మాట్లాడుకున్నామో వాటిలలో అయితే ఓసీ వాళ్ళకు 38%, బీసీఏ వాళ్ళకి 7%, బీసీబీ వాళ్ళకి 10%, అలాగే బీసీసీ వాళ్ళకి 1%, బీసీడి వాళ్ళకి 7%, బీసీఈ వాళ్ళకి 4%, అలాగే ఎస్సీ గ్రూప్ 1 వాళ్ళకి 1%, ఎస్సీ గ్రూప్ 2 వాళ్ళకి 6.5%, ఎస్సీ గ్రూప్ 3 వాళ్ళకి 7.5%, అలాగే ఎస్టీ వాళ్ళకి 6% అయితే పెట్టడం జరిగింది. అలాగే ఇతర ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, స్పోర్ట్స్ మరియు చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ కి సంబంధించి, అలాగే ఆర్ఫన్స్ కి సంబంధించి 33% అంటే ఆల్మోస్ట్ ఒక్కొక్క సీట్ అయితే వాళ్ళకు ఉండడం జరుగుతుంది ప్రతి కాలేజ్ లో. ఇంకా మైనార్టీ కాలేజీల్లో ఇవి ఆల్మోస్ట్ అన్ని మైనార్టీకి సంబంధించిన ఇవి కాబట్టి సీట్స్ కాబట్టి మైనార్టీకి సంబంధించి 73%, అలాగే ఎస్సీ గ్రూప్ 1 లో 1%, గ్రూప్ 2 లో 6.5%, అలాగే ఎస్సీ గ్రూప్ 3 లో 7.5%, ఎస్టీలో 6% అయితే పెట్టడం జరిగింది. అలాగే పిహెచ్సి మరియు ఆర్ఫన్ కి సంబంధించి కూడా 3% అయితే పెట్టడం జరిగింది అనమాట. ఇక్కడ ఎలిజిబిలిటీ అయితే చూద్దాము. ఎలిజిబిలిటీ అయితే ఎవరైతే 2025-26లో ఈ ఎస్ఎస్సి 10th క్లాస్ రాస్తున్నారో వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ అనమాట. కాబట్టి
ఎవరైతే కంపార్ట్మెంటల్లో పాస్ అయిన వాళ్ళు అయితే నాట్ ఎలిజిబుల్. ఇంత ముందు సంవత్సరంలో ఫెయిల్ అయ్యి ఇప్పుడు పాస్ అయిన వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్ అనమాట. ఎవరైతే ప్రజెంట్ 10th చదువుతుండి 25-26 అకాడమిక్ ఇయర్లో 10th ఎగ్జామ్ రాస్తుంటారో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అనమాట. అలాగే అప్లికేషన్ అనేది ఎలా సబ్మిట్ చేయొచ్చు అనేది ఇక్కడ మనకు గైడ్ లైన్స్ ఫర్ అప్లికేషన్ అని ఇవ్వడం జరిగింది. aprs.apcffs.in లో అయితే మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయవచ్చు. అలాగే మీకు 300 రూపాయల ఎగ్జామ్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. మీరు ఆ ఫీ పే చేసి దీనికి ఆన్లైన్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయవచ్చు. దానికి మీకు కొన్ని డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదే క్యాండిడేట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీరు ఎగ్జామినేషన్ ఫీ అయితే పే చేసి తర్వాత అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయవచ్చు. ఆన్లైన్లోనే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎటువంటి మాన్యువల్ అప్లికేషన్స్ అయితే ఎక్కడ తీసుకోరనమాట. అలాగే మీ ఫోటో మరియు సిగ్నేచర్ లాంటివి డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా కావాల్సి వస్తాయి. అలాగే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ 10th హాల్ టికెట్ నెంబర్ లాంటివి కూడా మీరైతే మీ దగ్గర పెట్టుకుంటే అలాగే నెసెసరీ డాక్యుమెంట్స్ ఏవైతే ఆధార్ ఉన్నాయో, ఇన్కమ్ కి సంబంధించిన ప్రూఫ్ లాంటివి మీరైతే పెట్టి దీనికి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయవచ్చు. క్యాండిడేట్స్ వచ్చి హాల్ టికెట్స్ ఒక ఏదైతే ఎగ్జామ్ డేట్ ఉంటుందో దానికి ప్రియర్ గా ఒక 1 వీక్ ప్రియర్ గా మీరు హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇందులో మీకు 10th క్లాస్ స్టాండర్డ్ లో 150 మార్క్స్ 2.5 hours లో మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. మోడల్ పేపర్స్ కూడా మీరు కావాలంటే వెబ్సైట్ లో అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. 2.5 గంటలో 150 మార్క్స్ కి ఈ ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి మీరు బాగా 10th ఎగ్జామ్ రాసేసిన తర్వాత ఈ సమ్మర్ లో ప్రిపేర్ అవ్వండి బాగా. దీనికి ఇంగ్లీష్ తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ ఉర్దూ మీడియం అయితే ఉంటాయి. ఇందులో ఎంపీసీకి సంబంధించి ఈ ఏదైతే ఎగ్జామ్ కి సంబంధించి సిలబస్ ఎలా ఉంటుందంటే, ఎంపీసీకి సంబంధించి మ్యాథ్స్, మ్యాథమెటిక్స్, అలాగే ఫిజికల్ సైన్స్ అండ్ అయితే ఉండడం జరుగుతుంది. 50 మార్కులకి 150 మార్కులు. అలాగే బైపీసీకి సంబంధించి ఇంగ్లీష్, ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్ 150 మార్క్స్ అయితే ఉంటుంది. అలాగే ఎంఈసీకి సంబంధించి సిఈసికి సంబంధించి ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్ కి సంబంధించి ఈ 150 మార్క్స్ అయితే ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. అలాగే మీరు ఈ 28 డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో అయితే ఈ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. కాబట్టి మీ లోకల్ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ ఏమి ఉంటాయో వాటిల్లోనే మీరు ఎగ్జామ్ సెంటర్ గా అయితే పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఈ గైడ్ లైన్స్ ఫర్ కౌన్సిలింగ్ అడ్మిషన్ కి సంబంధించి 1:5 రేషియోలో అయితే పిలుస్తారంట. 1:5 రేషియో అంటే ఒక సీట్ కి సంబంధించి 5 మెంబర్స్ అయితే పిలవడం జరుగుతుంది. అందులో ఫస్ట్ ఎవరికైతే మార్క్స్ ఎక్కువ వచ్చింటాయో వాళ్ళని అయితే సెలెక్ట్ చేసుకుంటారు. దాని తర్వాత అట్లనే ఒకవేళ వాళ్ళ డీటెయిల్స్ సరిగా లేకుంటే నెక్స్ట్ పర్సన్ కి ఛాన్స్ ఇవ్వడం అలా ఉంటాయన్నమాట. అలాగే మేల్ కి ఇద్దరికి ఒకటే మార్క్స్ వస్తే ఫీమేల్ క్యాండిడేట్ కి అయితే సీట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ ఏదైతే మనకు రోస్టర్ పాయింట్స్ ఉంటాయి కదా, వాటి ప్రకారము ఫస్ట్ ఎస్టీ, తర్వాత ఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, బీసీఏ, బీసీబీ, బీసీసీ, అలాగే బీసీడీ, బీసీఈ, తర్వాత లాస్ట్ లో ఓసీ లాంటి ఈ రోస్టర్ పాయింట్ ప్రకారమే హైయర్ ర్యాంక్స్ ఎవరికైతే వచ్చిటాయో వాళ్ళకైతే సీట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే సదరం లాంటివి 1:5 రేషియోలో అయితే క్యాండిడేట్స్ అయితే పిలుస్తారు. అలాగే మీకు సదరం సర్టిఫికేట్ అయితే మీరు పొందాల్సి ఉంటుంది. ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళైతే ఆ సదరం సర్టిఫికేట్ అయితే ముందే పొంది పెట్టి ఉంటే ఎంతో మంచిదన్నమాట. తర్వాత మీరు ఆ సదరం సర్టిఫికేట్ ని సబ్మిట్ చేసి అడ్మిషన్ అయితే పొందవచ్చు. అలాగే ఇది ఇంకా కొన్ని డీటెయిల్స్ అయితే దానికి సంబంధించి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. అలాగే ఫీ అండ్ ఛార్జెస్ టు బి పెయిడ్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ వచ్చి మనకు కాస్ట్ అండ్ డిపాజిట్ ఓన్లీ 25 రూపీస్ మాత్రమే పర్ ఇయర్ కి అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇది గవర్నమెంట్ కు సంబంధించిన అడ్మిషన్స్ మరియు గవర్నమెంట్ కాలేజెస్ కి సంబంధించినది కాబట్టి, రెసిడెన్షియల్ కాలేజెస్ అంటే కాబట్టి మీరు ఎగ్జామ్ ఫీ అయితే ఏమైతే అడ్మిషన్ ఫీ కానీ ఎగ్జామ్ ఫీ కానీ ఏమైతే మీరు పే చేయాల్సిన పని లేదు. మీకు ఫ్రీ ఎడ్యుకేషన్ ప్లస్ ఫ్రీ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ అన్నీ ఉంటాయన్నమాట. కాబట్టి ఎవరు ఈ ఫీజుల గురించి అయితే ఇది
కలత చెందాల్సిన పని లేదు. అలాగే మెయింటెనెన్స్ ఛార్జెస్ సంబంధించి ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్‌కి రూ. 1000 అయితే మెయింటెనెన్స్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇంకా వేరే ఏ ఫీ అయితే మీరు పే చేయాల్సిన పని లేదు. ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఫోన్ నంబర్స్ కూడా ఇక్కడైతే మనకు ఇవ్వడం జరిగింది. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్‌కి సంబంధించి శ్రీకాకుళంలో అయితే ఎగ్జామ్ సెంటర్ అయితే ఉంటుందన్నమాట. అలాగే పార్వతీపురము, విజయనగరం మిగతా డిస్ట్రిక్ట్ సంబంధించి ఆ హెడ్ క్వార్టర్స్ లో అయితే మీకు ఎగ్జామ్ సెంటర్ అయితే ఉండడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మీరు పూర్తిగా గమనించవచ్చు ఏదైతే డిస్ట్రిక్ట్ ఉంటాయో ఆ డిస్ట్రిక్ట్ సంబంధించి హెడ్ క్వార్టర్ అయితే మీకు ఎగ్జామ్ సెంటర్ గా పెట్టడం జరిగింది. కృష్ణా డిస్ట్రిక్ట్ కి మచిలీపట్నం, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కి విజయవాడ, అలాగే గుంటూరుకి గుంటూరు, ఇతర తిరుపతికి తిరుపతి, అన్నమయ్యకు మదనపల్లి, అనంతపురం, సత్యసాయికి ధర్మవరం, అలాంటి అన్ని సెంటర్స్ కి సంబంధించి వైఎస్ఆర్కి కడప, నంద్యాలకి నంద్యాల, ఇలా ప్రతి హెడ్ క్వార్టర్ కి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో మీరు ఎగ్జామ్ అయితే రాయవచ్చు. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అయితే మీకు చెప్తాను, ఎందుకంటే మీరు అప్లై చేయడానికి కానీ లేకుంటే ప్రిపేర్ అవ్వడానికి కానీ అయితే ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మీకు ఈ నెల 16వ తేదీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ ఈ నెల 18 నుంచి అయితే తీసుకుంటున్నారు. అలాగే రేపు నెల 31వ తేదీ వరకు అయితే, మార్చి 31వ తేదీ వరకు అయితే మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు. అలాగే మీకు 15వ తేదీ నుంచి 24వ తేదీ లోపల మీరైతే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చి 24వ తేదీ అయితే ఉంటుందన్నమాట. మధ్యాహ్నం 2:30 నుంచి 5 వరకు అయితే ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. మరియు మీకు రిజల్ట్స్ వచ్చి 15/5/2026 అంటే మే నెల 15వ తేదీ అయితే మీకు రిజల్ట్ అయితే డిక్లేర్ చేస్తారు. అలాగే కౌన్సిలింగ్ ఆంధ్ర అండ్ రాయలసీమ రీజియన్ కి సంబంధించి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చి మనకు 20వ తేదీ 5వ నెలలో అయితే జరుగుతుంది. అలాగే 21వ తేదీ బైపీసీకి సంబంధించి, ఎంఈసీకి సంబంధించి 22వ తేదీ అయితే ఈ కౌన్సిలింగ్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది అనమాట. అలాగే కొన్ని డీటెయిల్స్ కస్టమర్ కేర్ నంబర్స్ కూడా, హెల్ప్ లైన్ నంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఏదైనా ఆన్లైన్ అప్లికేషన్ రిలేటెడ్ హెల్ప్ ఉన్నా, లేకుంటే కంప్లైంట్స్ కానీ, టెక్నికల్ ఇష్యూస్ కానీ ఈ నంబర్స్కి అయితే కాల్ చేసి మీరు రిపోర్ట్ అయితే చేయొచ్చు. కాబట్టి ఎవరైతే ఈ 10th అయిపోయి ఇంటర్ మంచి గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకైతే ఇది సువర్ణ అవకాశం. కాబట్టి 10th పాస్ అయ్యే వాళ్ళు, రాస్తున్న వాళ్ళు ఈ ఏపీఆర్జేసీ సెట్ రాసి మంచిగా సీట్ అయితే పొందాలని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. నేనైతే ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. Thank you for watching. See you in the next video. Jai Hind.